కదా, అవి పోవడానికి కోసం అది తీసేయడానికి స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోండి. గీసిన తర్వాత దీని మీద కట్టర్తో కట్ చేసేయండి. బ్యాంక్ తీసేయండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసము ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇది బ్యాక్ వేస్ట్ అనమాట. వేస్ట్ ఈ కుట్టు 2 కుట్లు ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేసి ఎంత వేస్ట్ ఉన్నదో అంతవరకు మార్క్ పెట్టుకోండి. కుట్టు వరకు పెట్టుకొని ఇక్కడ డాట్కి కూడా ఒక మార్క్ పెట్టేసేయండి. ఇక్కడ 1 ఇంచ్ ఒక మార్క్ పెట్టండి. ఇక్కడ మనకి వేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఇంతవరకు సరిపోయింది కదా. ఇది డ్రాప్ అనమాట. దీనికోసము ఒక 1/2 ఇంచ్ అంతా పైకి పెట్టండి. కుట్లలోకి కింద కుట్లలోకి పెట్టాం, పైన కూడా కుట్లలోకి పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఇలా పట్టుకొని లెంత్ పెట్టాలి. ఇది లెంత్ పొడవు చూసేసి ఇక్కడ మార్క్ పెట్టేసాం. స్ట్రైట్గా ఒక గీత గీయండి. గీసిన తర్వాత ఇది షోల్డర్ ఎంత ఉందో సేమ్ ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్స్ లేకుండా ఇక్కడ లెంత్ కన్నా దీనికన్నా కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎంత పైకి పెట్టాలి, ఒక 1/2 ఇంచ్ అంత పైకి పెట్టాలి. 1/2 అయితే మరీ సరిపోదు, 1/2 ఇంచ్ అంత ఎక్కువ పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా తీసేసేయండి. ఇది లూజ్ అనమాట, చెస్ట్ లూజ్. ఇలా పెట్టేసి ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ ఉందా లేదా చూసుకొని సేమ్ ఇలాగైనా డ్రాప్. ఇది నెక్ ఇలా మార్క్ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత దీని మీద స్కేల్తో లైన్స్ కొట్టుకోండి. ఈ బోట్ నెక్ ఇప్పుడు తీసుకున్నాం కదమ్మా. షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. 7కి మార్క్ పెట్టుకోండి. 2.5 దగ్గర మార్క్ పెట్టుకోండి. దీన్ని ఇలా స్ట్రైట్గా గీత గీసేసేయండి. దీన్ని కూడా స్ట్రైట్గా గీసేసి ఇటు కూడా, ఎందుకంటే మనకి రౌండ్ బోట్ లాగా రావాలి కదా, అందుకని ఇలా గీసేసేయండి. ఈ షేపు ఇక్కడ 1.5 ఇంచ్ అంతా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పెట్టేసుకొని ఈ షేప్ ఇలా తీసేసేయండి. అప్పుడు ఒక్కసారి ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోయింది కదా. ఆర్మ్స్ రౌండ్ సరిపోతుంది అనమాట. ఇదమ్మా డ్రాఫ్టింగ్. బోట్ నెక్ డ్రాప్ కూడా తీసేద్దాం. అర్థమైంది కదా. కొంచెం స్లోకి రావాలి. ఇది డాట్ కోసం మార్కింగ్. ఇదేమో చెస్ట్ యూస్కి మార్కింగ్. ఇదేమో రోప్. ఇట్లా వస్తుంది డ్రాప్. చిన్న డ్రాప్ అన్నమాట. మరి బోసుగా లేకుండా. నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ స్లీవ్స్ అన్నమాట. కటింగ్
స్లీవ్ కటింగ్ చేస్తున్నాము. ఇది కూడా హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి దీన్ని ఒక లెవెల్కి మనము గీసుకొని కట్ చేసేయాలి. కింద ఫోల్డింగ్ దగ్గర బార్డర్ ఉందా? ఇప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఫోల్డింగ్కి కొంచెం పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ మార్క్ పెట్టుకోండి. 10 ప్లస్ స్టిచ్చింగ్ హాఫ్ ఇంచ్. కింద 10 ఇంచెస్ లూజు. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి. దీని మీద 6 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్మ్స్ రౌండ్ 15 సరిపోయింది. 15 వచ్చేసింది. ఇదనమాట స్లీవ్ కూడా మీకు అర్థమైంది కదా. ఇదేమో బ్యాక్కి వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ అంతా కిందకి గీసేస్తే ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఈ లైన్ బ్యాక్, ఈ లైన్ ఫ్రంట్కి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసేస్తాయి. ఇది స్లీవ్ అనమాట. పఫ్ కావాలన్నప్పుడు ఒక 2 ఇంచెస్ అంత ఎక్కువగా పెట్టేసుకొని ఇక్కడనే పఫ్ అన్నమాట అలాగా తిప్పేసేయాలి. పఫ్ పైనే వస్తుంది. ఇది స్లీవ్ కుట్టేటప్పుడు